జగన్నాథం లోకాను గ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః నమో నమః నమో నమః హర నమః పార్వతీపతయే హర మహాదేవ. గట్టిగా హరహర చెప్పాలి చేతులు పైకెత్తి. హరహరలో మొదటి హర ఈ లోకంలో చేసిన పాపాలని హరించి వేస్తుంది. హర అంటే హరించి వేయడం. రెండవ హర మోక్షాన్ని ఇస్తుంది. రెండు కావలసిన వాళ్ళు గట్టిగా చెప్పండి. ఏవి వద్దనుకున్న వాళ్ళు చెప్పక్కర్లేదు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర హర మహాదేవ. ఓ శంకర శంభో శంకర శంభో శంకర శంభో శంకర. ఇక్కడ పూజ జరుగుతోంది. మళ్ళీ శివ సంకల్పాలు చెప్పినప్పుడు చేతులు పైకెత్తే మనం సంకల్పం చెప్పాలి. ఓం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వర స్వామి నమః. కైలాస పర్వత దేవతాయ నమో నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఆవాహయామి ఆసనం సమర్పయామి. పాదయోః పాద్యం సమర్పయామి. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఔపచారిక స్నానో. ఓం సద్యోజాతం ప్రపద్యామ సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాచ భవే భవస్వమః. భవోద్భవాయ నమః. వామదేవాయ నమో. జ్యేష్ఠాయ నమః. శ్రేష్ఠాయ నమో. రుద్రాయ నమః. కాలాయ నమః. కలవికరణాయ నమో. బలవికరణాయ నమో. బలాయ నమో. బలప్రమథనాయ నమః. సర్వభూతదమనాయ నమో. మనోన్మనాయ నమః. అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్ బ్రహ్మ శివో మే అస్తు సదా శివో. ఓం శాంతి శాంతి శాంతిః. స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రోపవేతార్థే ఆభరణార్థే అక్షతాం సమర్పయామి. యజ్ఞోపవేతం వరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్. ఆయుష్యమక్రియం ప్రథమం చ శుభ్రం యజ్ఞోపవేతం బలవత్తు తేజః. యజ్ఞోపవేతార్థాన్ అక్షతాం సమర్పయామి. గంధద్వారాందురాదృశాన్ నిత్యపుష్టాంగరీషణే. ఈశ్వరేకం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. శ్రీగంధాం ధారయామి. హరిద్రాచూర్ణం కుంకుమ విలేపనానీం బుక్కాది గోరోచన సుగంధ పరిమళ ద్రవ్యాణీం సమర్పయామి. సుపుష్పాణీం పూజయామి. వేస్తూ ఉండాలి అందరూ కూడా. అమ్మ శివ సంకల్పాలు ప్రారంభమవుతూ ఉన్నాయి. ఎంత విశేషం! శివ సంకల్పం జరిగింది అంటే ఇంత పెద్ద కోటి దీప యజ్ఞం జరుగుతోంది ఇక్కడ. శివ సంకల్పం. మన కోటి దీపయజ్ఞంలో ఉన్న వెలిసిన దేవత పేరు కూడా పెట్టుకున్నాం కోటిలింగేశ్వరుడు. కోటాను కోట్ల లింగములు ఇక్కడే ఉన్నాయని మన యొక్క భావన. మనం ఈ యొక్క సంవత్సరమే పెట్టాం కోటిలింగేశ్వర భగవానికి అని. కోటి లింగాలు ఇక్కడ ఉన్నాయి. కోటాను కోట్ల మంది మనం అర్చించుకోవచ్చు. ఆ లింగం ముందు పరమేశ్వరుడు దిగి వచ్చినప్పుడు శివ సంకల్పం జరుగుతోంది అంటే, ఇంత యజ్ఞం జరగాలి అంటే, చిన్న చీమ కదలడానికి శివ సంకల్పం జరిగితే ఇంత యజ్ఞం జరుగుతోంది అంటే అది శివ సంకల్పమే కదా. ఆ శివ సంకల్పం జరిగింది. మన ఇంట్లో మనకు జరిగే కోరికలు, మనకు జరిగే పనులు కూడా శివ సంకల్పం అవుతే అత్యంత శుభప్రదమవుతాయి. చేతులు పైకెత్తి మా మంత్రంలో శివ సంకల్పమస్తు అని వచ్చినప్పుడల్లా మీరు కూడా శివ సంకల్పమస్తు అని గట్టిగా అనాలి. అయ్యో చాలా ఉన్నాయే అంతసేపు అంటామా అనొద్దు. మొత్తం అంతా ఈ సౌండ్ సిస్టానికి బ్రేకులు ఉంటాయేమో కానీ మన కంఠానికి, భగవంతుడు ఇచ్చినటువంటి ఈ యొక్క కంఠం అనే సౌండ్ సిస్టానికి ఇబ్బందులు లేవు. కరెంట్ అక్కర్లేదు. గట్టిగా చెప్పొచ్చు. మొన్న పెద్దవాళ్ళు చెప్పారు, చేతులారంగ శివుని పూజింపడేని నోరు నొవ్వంగా, అంటే నోరు నొప్పి పుట్టేటట్టు చెబితే ఆ నోరిచ్చినందుకు మనకి పుణ్యం. గట్టిగా కంఠం పోతుందనే భావన చెయ్యొద్దు. గట్టిగానే చెబుతూ ఉండాలి. చేతులు కిందికి దించొద్దు. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర శంభో శంకర. 3 మార్లు అనిపిస్తాను నేను. అదే మంత్రాన్ని మా మంత్రంలో చివర్లో వస్తుంది. అది వచ్చినప్పుడల్లా మీరు ఇలా అంటారు, శివ సంకల్పమస్తు అనాలి. శివ సంకల్పమస్తు. గట్టిగా వెనక వినపడట్లేదు. కైలాస పర్వతాలు ఇంకా లేవాలి. కొన్ని చేతులు లేవలేదు. కైలాస పర్వతం ఇదే కాదు, మన చేతుల్లో కైలాస పర్వతం లేవాలి. శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు శివ సంకల్పమస్తు. ఇదే మంత్రాన్ని మంత్రంలో చివరిలో వస్తూ ఉంటుంది. శ్లోకంలో అదే అంటూ ఉండాలి.
ఓం ఏనేదం భూతం భవనం భవిష్యత్ పరిగృహీతమృతేన సర్వం ఏన యజ్ఞస్త్రాయతే సప్తహోతా తన్మే మనః శివ సంకల్పమస్తు ఏన కర్మాణి ప్రచరంతి ధీరా యతో వాచా మనసా చారుయంతి యత్సంవితం మనః సంచరంతి ప్రాణినస్తన్మే మనః శివ సంకల్పమస్తు ఏన కర్మాణ్యపసో మనీషిణో యజ్ఞే శృణ్వంతి విదధే సుధీరాః యద పూర్వం యక్షమంతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు యత్ ప్రజ్ఞానముత చేతో ధృతిశ్చ యజ్యోతిరంతరమృతం ప్రజాసు యస్మాన్నరుతే కించన కర్మ క్రియతే తన్మే మనః శివ సంకల్పమస్తు శుషారధిరశ్వాని వయం మనుష్యాన్ మే నియుతే పశుభిర్వాజినీవాన్ హృత్ప్రవిష్టం యదచరం యవిష్టం తన్మే మనః శివ సంకల్పమస్తు యస్మిన్ రుచః సామయజోగుంష యస్మిన్ ప్రతిష్ఠారశనాభా విభారాః యస్మిగ్గోశ్చిత్తగం సర్వమోతం ప్రజానాం తన్మే మనః శివ సంకల్పమస్తు యదత్ర షష్ఠం త్రిశతగం సువీర్యం యజ్ఞస్య గుహ్యన్నవనావమాయ్యం దశ పంచ త్రిగోశతం యత్పరం తన్మే మనః శివ సంకల్పమస్తు యజ్జాగ్రతో దూరముదైతి సర్వం తత్సుప్తస్య తథైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు येनेदं विश्वं जगतो बभूव ये देवापि महतो जातवेदाः तदेवाग्निस्तद्वायुस्तत्सूर्यस्तदु चन्द्रमास्तन्मे मनः शिव संकल्पमस्तु ये नद्योः पृथिवी चान्तरिक्षं च ये पर्वताः प्रतिशो दिशश्च तेनेदं जगद्व्याप्तं प्रजानां तन्मे मनः शिव संकल्पमस्तु ये मनो हृदयं ये च देवा ये दिव्या आपो ये सूर्यरश्मिः ते श्रोत्रे चक्षुषी सञ्चरन्तं तन्मे मनः शिव संकल्पमस्तु अचिन्त्यं प्रमेयं च व्यक्ताव्यक्तपरं च यतो सूक्ष्मात् सूक्ष्मतरो ज्ञेयं तन्मे मनः शिव संकल्पमस्तु एका च दशशतं च सहस्रं च युतं च नियुतं च प्रयुतं च अर्बुदं च न्यर्बुदं च तन्मे मनः शिव संकल्पमस्तु ये पंच पंचादशशतगो सहस्रमयुतं न्यर्बुदं च ते अग्निचित्तेष्टकास्तागो शरीरं तन्मे मनः शिव संकल्पमस्तु वेदाहमेतं पुरुषं महान्तमादित्यवर्णं तमसः परस्तात् यस्य योनिं परिपश्यन्ति धीरास्तन्मे मनः शिव संकल्पमस्तु यस्यैतं धीराः पुनन्ति कवयो ब्रह्माण्डमेतन्त्वा वृणुतमिन्दुं स्थावरञ्जङ्गमं द्यौराकाशं तन्मे मनः शिव संकल्पमस्तु परात् परतरं चैव तत्परात् चैव यत्परो यत्परात् परतो ज्ञेयं तन्मे मनः शिव संकल्पमस्तु చేతులు కైలాస పర్వతాన్ని మోసి మోసి నొప్పిగా ఉండొచ్చు. ఇప్పుడు శివలింగాకారం మొన్న చేసుకున్నాగా మళ్ళీ చూపిస్తాను. శివలింగాకారం ఎడమ అరచేయిని చాచండి. శివలింగం మా ఇంట్లో లేదే అని అక్కర్లా, మన దగ్గరే ఉంది, మనలోనే ఉంది. ఎలా గమా గమ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవస్థానాతన